Good morning. Welcome to Sri Venkateswara College of Arts and Science from Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. My name is Brahmana Lashmi. I'm lecturer computer science. Today I'm telling about that third B.Sc students. Third BM students having one of the paper web technology. One of the paper web technology. In the web technology have third unit an introduction to JavaScript. Third unit an introduction to JavaScript. Introduction. What is the JavaScript? What is the JavaScript? Introduction telling about now. About introduction now telling. A number of technologies have been developed that enable the creation of web application rather than static web pages. The Java programming language is probably the best known such technology. It is a full-fledged development which is much near to C++ than it is to HTML. The benefit of Java is that developers can place Java applets inside HTML pages. In the JavaScript, number of technologies have developed in enable the creation of applications. ఇప్పుడు నవే డేస్లో చాలా టెక్నాలజీస్ డెవలప్ అవుతున్నాయి. అటువంటి యాజ్ ఎ లైక్ దట్ అలాగే వెబ్ అప్లికేషన్ కూడా ఒక టెక్నాలజీ. ఈ వెబ్ అప్లికేషన్ అనేది ఎలా క్రియేట్ చేస్తారు అనేది జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని యూస్ చేసుకుని మనం వెబ్ అప్లికేషన్ని క్రియేట్ చేయొచ్చు. ఈ వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఈ టెక్నాలజీస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూస్ చేసుకుంటాం అనమాట. లైక్ దట్ ఎలా మన C++ లాంగ్వేజ్ ఎలా ఉందో C++ అండ్ లాంగ్వేజెస్ ఎలా ప్రోగ్రామింగ్ డెవలప్ చేస్తామో లైక్ దట్ ఇన్ జావా ప్రోగ్రాంలో కూడా మన వెబ్ అప్లికేషన్ కోసం ఈ జావా ప్రోగ్రామ్ని అలా క్రియేట్ చేస్తాం. దీని బెనిఫిట్స్ ఏంటంటే జావా యాప్లెట్స్ ఇందులో డెవలపర్స్ ఏం చేస్తారంటే జావా యాప్లెట్స్ని HTML పేజెస్లో సెట్ చేస్తారనమాట. జావా యాప్లెట్స్ని HTML పేజెస్ కింద మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వాట్ ఈస్ ద డైనమిక్ HTML? Dynamic HTML is a combination of content formatted using HTML, cascading style sheets, a scripting language, and the document. Usually the scripting language is by combining all of the technologies from W3C. Developers can create interesting and interact websites which continue to download quickly and which have relatively low hardware requirements. What is the dynamic HTML? Dynamic HTML is a combination of content formatted using dynamic HTML కాంబినేషన్స్ ఫార్మాట్ యొక్క కంటెంట్ కాంబినేషన్లో మనం యూస్ చేసుకుంటాం. లైక్ దట్ ఎలా HTML, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్, ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఇందులో వెబ్ పేజెస్లో మనం డిఫరెంట్ వెబ్ పేజెస్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. దాన్నే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీటింగ్ స్క్రిప్ట్ తయారు చేయడానికి మనం క్రియేట్ చేసుకునే స్క్రిప్ట్ లాంగ్వేజ్ అనేది డాక్యుమెంట్ వైజ్లో మనం యూస్ చేసుకుంటాం. స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈజ్ ఏ బై కంబైనింగ్ ఆల్ ఆఫ్ ది టెక్నాలజీస్ ఫ్రమ్ W3C. W3C అంటే WWW వరల్డ్ వైడ్ వెబ్ డెవలపర్స్. ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని కంబైనింగ్ ఆల్ ఆఫ్ ది టెక్నాలజీస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి W3C నుంచి మనం డెవలపర్స్ని యూస్ చేసుకుంటాం. W3C నుంచి టెక్నాలజీస్ని కంబైనింగ్గా యూస్ చేసి స్క్రిప్ట్ లాంగ్వేజ్ని క్రియేట్ చేయగలం అనమాట. ఓకేనా. డెవలపర్స్ క్యాన్ క్రియేట్ ఇంట్రెస్టింగ్ అండ్
and interact websites which continue to download quickly and which have realty low hardware requirement. ఇక డెవలపర్ క్రియేట్ చేసేటప్పుడు ఇంటరాక్ట్ వెబ్సైట్స్తో ఇంటరాక్ట్ అవుతారు. ఎలా కంటిన్యూగా డౌన్లోడ్ చేస్తూ మనకి ఆ స్క్రిప్ట్ వెరీ ఫాస్ట్లీ హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ లో హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్తో వెరీ ఫాస్ట్గా మనకి ఆ స్క్రిప్ట్ లాంగ్వేజ్ని క్రియేట్ చేయడం, డౌన్లోడ్ చేయడం మనం యూస్ చేసుకుంటాం. దీన్నే వాట్ ఈస్ డైనమిక్ హెచ్టిఎంఎల్. డైనమిక్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? ఫైనల్గా నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ని మనం డెవలపర్స్ యూస్ చేసుకుని దాన్ని స్క్రిప్ట్ కింద తయారు చేస్తారు. స్క్రిప్ట్ కింద ఎందుకంటే నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్కి నెంబర్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి మనకి క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అనే ఒక స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్ లాంగ్వేజ్ని క్రియేట్ చేయడానికే డెవలపర్స్ నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ని వెరీ ఫాస్ట్గా లో రిక్వైర్మెంట్తో వెరీ ఫాస్ట్గా వెబ్సైట్ని క్రియేట్ చేయగలరు అనమాట. వెబ్సైట్స్తో కంటిన్యూగా డౌన్లోడ్ అయ్యే విధంగా మనకి ఇది యూజ్ అవుతుంది ఈ డైనమిక్ హెచ్టిఎంఎల్ అనేది. జావాస్క్రిప్ట్. వాట్ ఈస్ ద జావాస్క్రిప్ట్? జావాస్క్రిప్ట్ originates from a language called LiveScript. The idea was to find a language which could be used to provide client-side in browser applications, but which was not as complicated as Java. ఈ జావాస్క్రిప్ట్ ఆర్డినేట్స్ అనేది జావాస్క్రిప్ట్ ఆర్డినేట్ చేయడం అనేది లాంగ్వేజే జావాస్క్రిప్ట్. ఒక జావాస్క్రిప్ట్ ఆర్డినేట్ చేయాలంటే ఎలా చేస్తాం? మనం ఒక లాంగ్వేజ్ నుంచి మనం స్క్రిప్ట్ తయారు చేసుకుని దాన్ని జావాస్క్రిప్ట్ ఆర్డినేట్ అంటాం. ఈ లాంగ్వేజ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఫస్ట్ క్లయింట్ సైడ్ నుంచి మనం బ్రౌజర్ అప్లికేషన్స్, క్లయింట్ ఏ బ్రౌజర్ యొక్క అప్లికేషన్స్ ఎలా క్రియేట్ చేయాలనుకున్నారో, అంటే క్లయింట్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో, ఎవరైతే యూజ్ చేస్తున్నారో అప్లికేషన్ని, ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో అలాగే ఎవరైతే యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళ క్లయింట్స్, వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఆ అప్లికేషన్ కాంప్లికేటెడ్గా ఉండకూడదు. వాజ్ నాట్ హ్యాస్ కాంప్లికేటెడ్, అది కాంప్లికేటెడ్ అవ్వకుండా అప్లికేషన్ బ్రౌజర్లో మనకు ఫిట్ అయ్యే విధంగా ఈ జావాస్క్రిప్ట్ని మనం క్రియేట్ చేసుకోవాలి. జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ ఫైర్లీ సింప్లీ లాంగ్వేజ్ విచ్ ఈజ్ ఓన్లీ సూటబుల్ ఫర్ ఫెయిర్లీ సింప్లీ టాస్క్. జావాస్క్రిప్ట్ అనేది ఏంటి? సింప్లీ లాంగ్వేజ్. ఇది సూటబుల్ అయ్యే వెరీ సింపుల్ టాస్క్కి సూటబుల్ అయ్యే విధంగా మనం స్క్రిప్ట్ని క్రియేట్ చేసుకోవాలి. యూ క్యాన్ క్రియేట్ వెరీ simple language. You can create JavaScript. The language is best suited to tasks which run for a short time and is most commonly used to manipulate the pieces of the document object model. ఈ లాంగ్వేజెస్ మనకి ఏ లాంగ్వేజ్ అయితే మనకి సూట్ అవుతుందో ఫర్ టాస్క్ కోసం అంటే స్క్రిప్ట్ చేయడానికి ఈ లాంగ్వేజ్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఈ లాంగ్వేజ్ మనకి వెరీ షార్ట్ టైము అండ్ కామన్లీ యూస్ చేసుకోవచ్చు. అంటే మ్యానిపులేట్ చేయొచ్చు మనం ఈ లాంగ్వేజ్ని ఎనీ వేలో మనం యూ can create and manipulate in any way for script. ఈ లాంగ్వేజ్ని యూజ్ చేసి మనం ఎనీ వేలో ఏ షార్ట్ టైంలో మనం కామన్గా యూజ్ చేసుకుంటా స్క్రిప్ట్ని మ్యానిపులేట్ చేయొచ్చు. మెనీ డెవలపర్స్ ఎక్స్పీరియన్స్ problems when they try to build web pages which have embedded JavaScript and which must run on both of the major browsers. Many developers experience problems when they try to build web pages.
so many developers experiences. How was the experience? So many problems. When got problems, the web page is build and web page create in the try వేలో వాళ్ళు వెబ్ పేజ్ని క్రియేట్ చేసేటప్పుడు డెవలపర్స్ మోర్ దెన్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు. వెబ్ పేజ్ని క్రియేట్ చేసే ప్రాసెస్లో డెవలపర్స్ వాళ్ళు సమ్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు. అది ఈ వెబ్ పేజ్ని క్రియేట్ చేసే ప్రాబ్లమ్ ఫేస్ చేయడంలో డెవలపర్స్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ విచ్ హ్యావ్ ఎంబెడెడ్ జావాస్క్రిప్ట్ అండ్ విచ్ మస్ట్ రన్ ఆన్ బోత్ ఆఫ్ ది మేజర్ బ్రౌజర్స్. మనం జావాస్క్రిప్ట్ని రన్ చేయాలంటే బోత్ ఆఫ్ ది మేజర్ బ్రౌజర్స్. మనం we have JavaScript run, then you will maintain both of the major browsers. రెండు మేజర్ బ్రౌజర్స్ని మనం రన్ చేయగలిగితే జావాస్క్రిప్ట్ని మనం ఎంబెడ్ చేయగలం. జావాస్క్రిప్ట్ని రెండు మేజర్ బ్రౌజర్స్ ద్వారా మనం జావాస్క్రిప్ట్ని ఎంబెడ్ చేయగలం. ఎంబెడ్ అంటే లైక్ దట్ కాంబినేషన్ ఆఫ్ కండక్టింగ్. Benefits of JavaScript. What is the benefits of JavaScript? JavaScript has a number of big benefits to anyone who wants to make their website dynamic. ఈ జావాస్క్రిప్ట్ వల్ల మోర్ దెన్ నెంబర్ ఆఫ్ హ్యావ్ బెనిఫిట్స్. ఈ జావాస్క్రిప్ట్ మెయింటైన్ చేయడం వల్ల మనకి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎనీవన్ యూ వాంట్స్ టు మేక్ దేర్ వెబ్సైట్ డైనమిక్. ఎవరైనా సరే క్లయింట్ యొక్క ఎవరికి నీడ్ అవుతుందో వాళ్ళు వెబ్సైట్ని డైనమిక్గా తయారు చేయొచ్చు. ఎవరైనా తయారు చేయగలం. జావాస్క్రిప్ట్ ద్వారా మనం ఒక వెబ్ అప్లికేషన్ని క్రియేట్ చేయగలం. ఇట్ ఈజ్ ఏ వైడ్లీ సపోర్ట్ ఇన్ వెబ్ బ్రౌజర్స్. ఈ జావాస్క్రిప్ట్ అనేది ఏంటి? మన ఈ జావాస్క్రిప్ట్ని ఈ వెబ్సైట్కి సపోర్టింగ్ చేస్తుంది వెరీ వైడ్లీ. అంటే చాలా ఎంకరేజబుల్గా మనకి జావాస్క్రిప్ట్ వెబ్సైట్కి సపోర్ట్ చేస్తుంది. ఇట్ గివ్స్ యాక్సెస్ టు ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అండ్ క్యాన్ మ్యానిపులేట్ మోస్ట్ ఆఫ్ దెమ్. ఇవి ఈ డాక్యుమెంట్ యాక్సెస్ చేయడానికి ఆబ్జెక్ట్ వైజ్ మనం డాక్యుమెంట్ అనేది ఆబ్జెక్ట్ వైజ్ మ్యానిపులేట్ చేయొచ్చు అనమాట. ఎక్కువగా ఆబ్జెక్ట్ వైజ్ ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయాలంటే మనం ఆబ్జెక్ట్ వైజ్ మనం స్క్రిప్ట్ని ఒక ఆబ్జెక్ట్ ఇచ్చి జావాస్క్రిప్ట్ని క్రియేట్ చేయొచ్చు. ఆ ఆబ్జెక్ట్ని మనం మ్యానిపులేట్ చేయొచ్చు. ఎలా? డాక్యుమెంట్ వైజ్. జావాస్క్రిప్ట్ కెన్ గివ్ ఇంట్రెస్టింగ్ యానిమేషన్స్ వితౌట్ ద లాంగ్ డౌన్లోడ్ టైమ్స్ అసోసియేటెడ్ విత్ మెనీ మల్టీమీడియా డేటా టైప్స్. జావాస్క్రిప్ట్ కెన్ గివ్ ఇంట్రెస్టింగ్ యానిమేషన్స్. జావాస్క్రిప్ట్తో మనం ఇంట్రెస్టింగ్గా యానిమేషన్స్ని క్రియేట్ చేయొచ్చు వితౌట్ ఎక్కువ టైం డౌన్లోడ్ లేకుండా. వితౌట్ ద లాంగ్ డౌన్లోడ్ టైమ్స్. ఎక్కువ టైం మనకి డౌన్లోడ్ టైం తీసుకోకుండా తక్కువ టైంలో మనం ఇంట్రెస్ట్గా జావాస్క్రిప్ట్ యానిమేషన్స్ని క్రియేట్ చేయొచ్చు. విత్ మెనీ మల్టీమీడియా డేటా టైప్స్. ఎలా? ఎక్కువ మల్టీమీడియా డేటా టైప్స్ని యూస్ చేసి మనం ఎక్కువ డేటా టైప్ని యూస్ చేసి మనం ఈ యానిమేషన్స్ అనేది జావాస్క్రిప్ట్ ద్వారా మనం క్రియేట్ చేయగలం అన్నమాట. వెబ్ సర్వర్స్ డు నాట్ నీడ్ ఏ స్పెషల్ ప్లగ్ ఇంటూ యూజ్ యువర్ స్క్రిప్ట్. వెబ్ సర్వర్స్ డు నాట్ నీడ్ ఏ స్పెషల్ ప్లగ్ ఇంటూ యూజ్ యువర్ స్క్రిప్ట్. నీ స్క్రిప్ట్లో స్పెషల్ వెబ్ క్రియేట్ చేస్తున్నాం. ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం. వెబ్సైట్లోకి ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం. ఆ వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఈ డు నాట్ నీడ్ స్పెషల్ ప్లగ్. నీకు స్పెషల్ ప్లగ్ అనేది నీ స్క్రిప్ట్లోకి అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్, జావాస్క్రిప్ట్ ఈజ్ రియల్లీ సెక్యూర్. JavaScript can neither read from your local hard drive nor write to it, and you cannot get a virus infection directly from JavaScript.
జావా స్క్రిప్ట్ అనేది రియల్టీ సెక్యూర్. జావా స్క్రిప్ట్ అనేది ఒక రియల్టీ అంటే రియల్ మోర్ దెన్ సెక్యూరిటీ అనమాట. సెక్యూరిటీ ఉంటుంది జావా స్క్రిప్ట్ వల్ల మనకి సెక్యూరిటీ ఉంటుంది. జావా స్క్రిప్ట్ కెన్ నైదర్ రీడ్ ఫ్రమ్ యువర్ లోకల్ హార్డ్వేర్. నీ లోకల్లో ఉన్న హార్డ్ డ్రైవ్ అంటే నువ్వు ఈ జావా స్క్రిప్ట్ని క్రియేట్ చేసేటప్పుడు జావా స్క్రిప్ట్ దేనికి యూస్ చేస్తున్నాం, మనం ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి జావా స్క్రిప్ట్ని యూస్ చేస్తున్నాం. ఈ జావా స్క్రిప్ట్ అనేది మనకి ఒక సెక్యూర్గా ఉంటుంది. ఎలా లోకల్ హార్డ్వేర్ డ్రైవ్ని కూడా మనం నుంచి దీన్ని సెక్యూర్ చేయొచ్చు. లోకల్లో ఉండే హార్డ్ డ్రైవ్ కూడా మనం సెక్యూర్గా దీన్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఆ డ్రైవ్ కూడా మనకి ఆ డ్రైవ్ ఇన్ఫెక్షన్ అంటే వైరస్, ఆ వైరస్ ఏమి కెనాట్ గెట్ ఏ వైరస్ ఆర్ ఇన్ఫెక్షన్. అవి ఇన్ఫెక్షన్ కానీ వైరస్ అండ్ లైక్ దట్ మనకి టెక్నాలజీలో ఏంటి వైరస్, ఆ వైరస్ అనేది ఇన్ఫెక్ట్ అవ్వకుండా మనం ఈ జావా స్క్రిప్ట్ని సెక్యూర్గా క్రియేట్ చేసుకోవచ్చు. జావా స్క్రిప్ట్ని యూస్ చేయడం వల్ల మనకు డ్రైవ్స్ అనేవి వైరస్గా విల్ నాట్ గెట్ వైరస్ ఫ్రమ్ వైరస్ డ్రైవ్స్ విల్ నాట్ గెట్ ఫ్రమ్ ఇన్ఫెక్షన్. ఇవి డ్రైవ్స్ అనేది వైరస్ నుంచి సేఫ్గా వైరస్ అనేది ఎఫెక్టెడ్ అవ్వదు, డ్రైవ్కి వైరస్ ఎఫెక్ట్ అవ్వదు. ఓకేనా. ప్రాబ్లమ్స్ విత్ జావా స్క్రిప్ట్. అలాగే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఈ జావా స్క్రిప్ట్ యూజ్ చేయడం వల్ల డ్రైవ్కి మనకు వైరస్ అనేది ఎఫెక్ట్ అవ్వదని చెప్పుకున్నాం ఈ పాయింట్లో, 5th పాయింట్లో. కానీ జావా స్క్రిప్ట్ క్రియేట్ చేసేటప్పుడు సమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. ప్రాబ్లమ్స్ విత్ జావా స్క్రిప్ట్. మోస్ట్ స్క్రిప్ట్స్ రియల్లీ అపాన్ మ్యానిపులేటింగ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది డాక్యుమెంట్ వైజ్ సపోర్ట్స్ for a standard set of objects currently does not exist and access to objects differs from browser to browser. మనం ఇక్కడ ఎక్కువ స్క్రిప్ట్ని మ్యానిపులేట్ చేసేటప్పుడు అందులో యూస్ చేసే ఆబ్జెక్ట్స్ అనొచ్చు, ఎలిమెంట్స్ అనొచ్చు. ది ఎలిమెంట్స్ ఆఫ్ ది డాక్యుమెంట్ సపోర్ట్స్ ఫర్ ఎ స్టాండర్డ్ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కరెంట్లీ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇవి ఎక్కువ మనం స్క్రిప్ట్ని మ్యానిపులేట్ చేసేటప్పుడు అందులో ఉండే ఎలిమెంట్స్ స్టాండర్డ్గా సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. స్టాండర్డ్గా సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ని మనం డాక్యుమెంట్లో సమ్టైమ్స్ సపోర్ట్ చేయు. కరెంట్లీ సమ్టైమ్స్ టెంపరీ కానీ నాట్ పర్మనెంట్లీ, ఓన్లీ టెంపరీ నాట్ సపోర్టెడ్. ఆ డాక్యుమెంట్లో సపోర్ట్ చేయదు ఆ ఆబ్జెక్ట్ని. డస్ నాట్ ఎగ్జిస్ట్. సపోర్ట్ చేయదంటే ఆ ఎలిమెంటు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, ఆ డాక్యుమెంట్లో ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. దెన్ అండ్ యాక్సెస్ టు ఆబ్జెక్ట్స్ డిఫర్స్ ఫ్రమ్ బ్రౌజర్ టు బ్రౌజర్. ఎందుకు వచ్చింది ఆ డిఫరెన్స్? మనం ఇక్కడ జావా స్క్రిప్ట్ అనేది బోత్ ఆఫ్ టూ బ్రౌజర్స్ని మనం యూస్ చేసే స్క్రిప్ట్ని అప్లికేషన్ని క్రియేట్ చేయగలం. ఇక్కడ టూ బ్రౌజర్స్ డిఫర్, ఆ ఆబ్జెక్ట్ని డిఫరెన్సియేషన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఆ బ్రౌజర్స్ రెండు ఆబ్జెక్ట్ని డిఫరెన్సియేషన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇది టెంపరరీ. దిస్ ప్రాబ్లమ్ ఈజ్ ద టెంపరరీ, నాట్ పర్మనెంట్లీ. ఇఫ్ యువర్ స్క్రిప్ట్ డస్ నాట్ వర్క్ దెన్ యువర్ పేజ్ ఇన్ అన్లెస్. మనం క్రియేట్ చేసే స్క్రిప్ట్ అనేది వర్క్ దెన్ యువర్ పేజ్ ఈజ్ అన్లెస్. అప్పుడు మనం అలా క్రియేట్ చేసినప్పుడు అలా ఆ ప్రాబ్లము ఆ ఆబ్జెక్ట్ ఆ ఎలిమెంటు ఎగ్జిస్ట్ అవునప్పుడు ఆ స్క్రిప్ట్లో ఆ స్క్రిప్ట్ యొక్క పేజ్ యూజ్లెస్ అవుద్ది అనమాట. అది యూజ్లెస్. ఈ వెబ్ అప్లికేషన్లో వన్ ఆఫ్ ద పేజ్ యూజ్లెస్ అనమాట. అది మనకి ఎగ్జిస్ట్ అవ్వలేదు, ఆ పేజ్ ఎగ్జిస్ట్ అవ్వలేదు, అందులో ఆబ్జెక్ట్స్ ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అవ్వలేనందుకు ఆ పేజ్ యూజ్లెస్ అయింది. బికాస్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ బ్రోకెన్ స్క్రిప్ట్స్ మెనీ వెబ్ సర్వర్స్ డిజేబుల్ జావా స్క్రిప్ట్ సపోర్ట్స్ ఇన్ దేర్ బ్రౌజర్. బికాస్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటంటే బ్రోకెన్ స్క్రిప్ట్స్ మెనీ వెబ్ సర్వర్స్. ఇక్కడ స్క్రిప్ట్ అనేది బ్రేక్ చేసేసింది. ఎవరు? వెబ్ సర్వర్స్ డిజేబుల్ జావా స్క్రిప్ట్ సపోర్ట్ ఇన్ దేర్ బ్రౌజర్. ఆ బ్రౌజర్లో ఆ స్క్రిప్ట్ని విజిబుల్ చేయలేకుండా ప్రాబ్లము క్రియేట్ అయింది. ఎందుకు క్రియేట్ అయింది ప్రాబ్లము? ఇక్కడ స్టాండర్డ్గా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్
నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఆబ్జెక్ట్స్, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని కరెంట్లీగా ఎగ్జిస్ట్ అవ్వలేదు, కరెంట్లీ ఆబ్జెక్ట్స్ అవి ఎగ్జిస్ట్ అవ్వలేదు, ఆ బ్రౌజర్లో ఎగ్జిస్ట్ అవ్వలేదు. ఎందుకు ఎగ్జిస్ట్ అవ్వలేదు అంటే రెండు బ్రౌజర్స్ ఆ స్టాండర్డ్గా ఒకే ఎలిమెంట్ ఉండటం వల్ల, ఒకే ఆబ్జెక్ట్ ఉండడం వల్ల సపోర్ట్ చేయలేకపోయింది, డిఫరెన్షియేషన్ క్రియేట్ చేసింది. డిఫరెన్షియేషన్ క్రియేట్ చేయడం వల్ల మనకి అక్కడ వెబ్ పేజ్ విజిబుల్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే వెబ్ సర్వర్స్ ఇక్కడ ఆ వెబ్ పేజ్ని సపోర్ట్ చేయలేదు, విజిబుల్ అవ్వడానికి సపోర్ట్ చేయలేదు, బ్రౌజర్ సపోర్ట్ చేయలేదు. స్క్రిప్ట్ కెన్ రన్ స్లోలీ అండ్ కాంప్లెక్స్ స్క్రిప్ట్ కెన్ టేక్ ఏ లాంగ్ టైమ్ స్టార్ట్అప్. ఇక్కడ మన స్క్రిప్ట్ రన్ అవుతుంది కానీ స్లోలీ అండ్ కాంప్లికేట్ స్క్రిప్ట్, అది కాంప్లికేటెడ్గా ఉంటుంది స్క్రిప్ట్, ఎక్కువ మనకి అది స్టార్ట్ అవ్వడానికి, ఆ స్క్రిప్ట్ విజిబుల్ అవ్వడానికి లాంగ్ టైం, ఎక్కువ టైము స్టార్ట్ అవుతుంది అనమాట, ఎక్కువ టైము తీసుకుంటుంది. ఒక ఇన్ కేస్ ఎక్కువ ఎలిమెంట్స్ మనం ఇక్కడ ఏంటి అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం, అక్కడ ఏం చేసాం, మోస్ట్ స్క్రిప్ట్ అపన్ మ్యానిపులేటింగ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది డాక్యుమెంట్ సపోర్ట్స్ ఫర్ ఏ స్టాండర్డ్ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ స్టాండర్డ్గా ఉండే సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేయడం వల్ల ఆ రెండు బ్రౌజర్స్ ఆ ఆబ్జెక్ట్స్కి డిఫరెన్షియేషన్ చూపించింది. డిఫరెన్షియేషన్ చూపించడం వల్ల ఒక ప్రాబ్లము బ్రేక్ అయింది. ఆ ప్రాబ్లం ఏంటి, వెబ్ సర్వర్స్ అనేది ఆ స్క్రిప్ట్ని డిస్ప్లే చేయలేకపోయింది. డిస్ప్లే చేయలేకపోతుందంటే చేస్తుంది టెంపరీ, నాట్ పర్మనెంట్, టెంపరీ, కానీ లాంగ్ టైం, ఎక్కువ టైము మనకి స్టార్ట్ అవ్వడానికి, ఆ స్క్రిప్ట్ స్టార్ట్ అవ్వడానికి, రన్ చేయడానికి ఎక్కువ టైము తీసుకుంటుంది అనమాట. ఓకేనా. జావాస్క్రిప్ట్ ది బేసిక్స్. ది జావాస్క్రిప్ట్ కెన్ బి రన్ on some file and web servers, but the majority of users are developing front-end for web pages. That is the use that I am going to demonstrate. Many of the keywords and built-in functions of JavaScript are included in these languages. JavaScript can be run on some file and web servers, but the majority of users are developing ఫ్రంట్ ఎండ్ ఫర్ వెబ్ పేజెస్. ఇక్కడ మనం వెబ్ పేజెస్ కొరకు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఫ్రంట్ స్టార్ట్ బ్యాక్ స్టార్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఈ వెబ్ పేజ్లో ఈ ఆప్షన్స్ని మనం డెవలప్ చేయాలంటే ఎక్కువ మెజారిటీ యూజర్స్ అంటే యూజర్స్ ఎక్కువగా ఉంది. దేనికోసం, వెబ్ సర్వర్స్ని రన్ చేయాలి, స్క్రిప్ట్ ద్వారా ఒక వెబ్ సర్వర్స్ని స్క్రిప్ట్ ద్వారా రన్ చేయాలి. మెజారిటీ యూజర్స్ ఉన్నారు. ఆ మెజారిటీ యూజర్స్ ఫ్రంట్ ఎండ్ అవ్వచ్చు, ఫ్రంట్ స్టార్ట్ అవ్వచ్చు, బ్యాక్ ఎండ్ బ్యాక్ స్టార్ట్, ఇలా కొన్ని ఫ్రంట్ ఎండ్ ఎలాగుందో అలాగే ఫ్రంట్ స్టార్ట్ ఉంటుంది, ఫ్రంట్ ఎండ్, అలా బ్యాక్ ఎండ్ బ్యాక్ స్టార్ట్, ఇలా ఆప్షన్స్ డెవలప్ చేయడానికి. దేనికోసం, వెబ్ పేజెస్లో ఇవి డెవలప్ చేయాలి. ఫ్రంట్ స్టార్ట్ బ్యాక్ స్టార్ట్స్ అనే ఆప్షన్స్ని డెవలప్ చేయాలి. డెవలప్ చేసేటప్పుడు మెజారిటీ యూజర్స్ ఈ వెబ్ సర్వర్ని రన్ చేస్తూ ఉంటారు. వాడు డెవలప్ చేసిందే కదా. మనం నేనైతే గూగుల్లో చూస్తాను, నువ్వైతే క్రోమ్లో చూడొచ్చు, నువ్వైతే ఓఎల్ఎక్స్, ఇలా సో మెనీ వెబ్ పేజెస్ ఉన్నాయి కదా. ఇలా వెబ్ పేజెస్ని సో మెనీ వెబ్ పేజెస్ని యూజ్ చేస్తున్నారు. యూజ్ చేసేవి అంటే ఏంటి, ఫ్రంట్ ఎండ్. ఇలా ఈ ఆప్షన్ డెవలప్ చేయాలంటే ఏం చేయాలి, దట్ ఈస్ ద యూజ్ దట్ ఐ ఆమ్ గోయింగ్ టు డెమాన్స్ట్రేట్ మెనీ ఆఫ్ ది కీవర్డ్స్. ఇక్కడ మనం డెమాన్స్ట్రేట్గా ఉండే మెనీ ఆఫ్ ది కీవర్డ్స్ని మనం యూజ్ చేసుకోవాలి. ఆ అండ్ బిల్డ్ ఇన్ ఫంక్షన్స్, కీవర్డ్స్ అండ్ ఫంక్షన్స్ని మనం క్రియేట్ చేసుకుని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ కీవర్డ్స్, ఈ జావా స్క్రిప్ట్ బేసిక్లీ ఏంటి, సో మెనీ మెజారిటీ యూజర్స్ ఉన్నారు, సో మెనీ పర్సన్స్ని వెబ్ సర్వర్స్ని యూజ్ చేసుకునేటప్పుడు అందులో మనం డెవలప్ చేయాలి. ఆ డెవలప్ చేయాలంటే అందులో సమ్ కీవర్డ్స్ని ఫంక్షన్స్ని మనం బిల్డ్ చేసి యూజ్ చేయాలి. ఫంక్షన్స్ ఆఫ్ జావాస్క్రిప్ట్ ఆర్ ఇంక్లూడ్ దీస్ లాంగ్వేజెస్. ఇందులో ఫంక్షన్స్, కీవర్డ్స్ అనేది జావాస్క్రిప్ట్లో ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ లాంగ్వేజ్లో ఈ లాంగ్వేజ్లో ఫంక్షన్స్ అండ్ కీవర్డ్స్ అనేది మనం ఇంక్లూడ్ చేసి స్క్రిప్ట్ని క్రియేట్ చేస్తాం. ఇక్కడ చూడండి, సింపుల్ స్క్రిప్ట్ చేస్తాం. ఇక్కడ 2 హ్యాంగ్లర్ బ్రాకెట్ల మధ్య HTML అనే పెట్టాను. HTML అనేది ఒక ఫైల్లో కంపల్సరీ ఇది హెడ్ సెక్షన్ అనమాట. ఇదేంటి, HTML అనేది ఏమంటాం, డాక్యుమెంట్ యొక్క హెడ్ సెక్షన్. హెడ్ అంటే హెడ్లో మనకి స్క్రిప్ట్ లాంగ్వేజ్, హెడ్కి టైటిల్ అనుకోండి, స్క్రిప్ట్ లాంగ్వేజ్
డబుల్ కొటేషన్తో మనం ఇండికేట్ చేసాం. జావా స్క్రిప్ట్ను క్లోజ్ చేసాం. ఇక్కడ ఫంక్షన్ పాపప్, ఇక్కడ ఫంక్షన్ అప్లై చేసాం. ఎక్కడ అప్లై చేసాం? బాడీ మనకి హెడ్ ఫైల్లో అడాప్ట్ ది సెక్షన్లో ఒక టైటిల్ ఇచ్చాం. టైటిల్ అనేది ఏమి ఇచ్చాం? ఇక్కడ జావా స్క్రిప్ట్ అనే డబుల్ కొటేషన్తో టైటిల్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత మనం ఫంక్షన్ ఆఫ్ పాపప్ చేసాం. ఇక్కడ ఫంక్షన్ అప్లై చేసాం. ఫంక్షన్ ఏంటి? పాపప్ అనే ఒక ఫంక్షన్ని అప్లై చేసాం. పాపప్ అనే ఒక ఫంక్షన్ని యూ కెన్ అప్లై. మనం ఇక్కడ ఫంక్షన్ పాపప్ అనే ఒక ఫంక్షన్ని అప్లై చేసాం. అప్లై చేసి సమ్ కంటెంట్ అప్లై చేశాను. చేసి స్క్రిప్ట్ క్లోజ్ చేశాను. స్క్రిప్ట్ క్లోజ్ చేసి హెడ్ క్లోజ్ చేశాను. హెడ్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ బాడీలో ఇక్కడ బాడీ, ఇక్కడ ఏంటి? ఇక్కడ మనకి హెడ్, ఇది హెడ్ కంటెంట్ ఉండాలి. ఇది బాడీ ఆఫ్ ది సెక్షన్. ఈ డాక్యుమెంట్లో బాడీ ఆఫ్ ది ఇదంతా ఏంటి? హెడ్డింగ్ అనమాట. మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అనే ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం, లేదా రైల్వే టికెట్ అనే ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం. ఇదంతా పైన హెడ్డింగ్. అంటే ఆంధ్రప్రదేశ్ రైల్వే టికెట్ అనుకో, ఆంధ్రప్రదేశ్ రైల్వే డిపార్ట్మెంట్ అని ఈ హెడ్ ఆఫ్ ది సెక్షన్లోకి వస్తుంది అనమాట. ఆ హెడ్డింగ్ వస్తుంది. ఇందులో ఈ హెడ్డింగ్లో కలరు, ఫాంట్ సైజు ఇందులోనే వస్తుంది మనకి. హెడ్లో అంతా కలరు, ఫాంట్ సైజు, సమ్ బాక్సెస్ ఇవన్నీ హెడ్ ఆఫ్ ద సెక్షన్లోనే మనం డిజైన్ చేయాలన్నమాట. చేసిన తర్వాత స్క్రిప్ట్ క్లోజ్ చేసి హెడ్ క్లోజ్ చేసిన తర్వాత బాడీ ఓపెన్ చేస్తాం. బాడీ ఓపెన్ చేసిన తర్వాత బాడీలో కంటెంట్ ఏముంటుంది? ఇప్పుడు రైల్వే టికెట్ అనుకుంటే మన నేము, ఫాదర్ నేము, అడ్రస్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రావెల్ చేస్తున్నాం, ఇదంతా బాడీ కంటెంట్ అనుకోండి. ఈ బాడీ కంటెంట్లో అప్లై చేసి మనం బాడీ క్లోజ్ చేస్తే HTML క్లోజ్ చేయడం. ఇది ఒక అప్లికేషన్. ఇది క్రియేట్ చేయగానే మనకి డ్రైవ్లో అప్లికేషన్ కంటెంట్, ఈ బాడీ ఇక్కడ కంటెంట్ అప్లై చేసాను చూడండి. ఈ పాపప్ ఫంక్షన్ అని అప్లై చేసి ఇక్కడ కంటెంట్ అప్లై చేశాను కదా. ఈ అప్లై చేసినంతా మనకి డ్రైవ్లో ఒక పేజీ కింద విజిబుల్ అవుతుంది అనమాట. ఇది ఈచ్ లైన్ ఆఫ్ ది కోడ్ ఈజ్ టర్మినేట్ బై ఏ సెమీకోలన్. ఇక్కడ ప్రతి లైన్ మనం సెమీకోలన్తో టర్మినేట్ చేయాలి. బ్లాక్స్ ఆఫ్ ది కోడ్ మస్ట్ బి సరౌండెడ్ బై ఏ పెయిర్ ఆఫ్ కర్లర్ బ్రాకెట్. మరి కంపల్సరీ ఇక్కడ కర్లర్ బ్రాకెట్స్తో మనం ఇండికేట్ చేయాలి. నెక్స్ట్ ఫంక్షన్స్ హ్యావ్ పారామీటర్స్ విచ్ ఆర్ పాస్డ్ ఇన్సైడ్ పారాంథసిస్. మనం ఏ ఫంక్షన్స్ యూజ్ చేసినా, పారామీటర్స్ యూజ్ చేసినా అవి ఎక్కడ పారాంథసిస్ బ్రాకెట్లో మనం ఇక్కడ ఇగో పారాంథసిస్ బ్రాకెట్స్ ఫంక్షన్స్ కానీ మన ఫంక్షన్స్లోనే మనం యూజ్ చేయాలి. పారామీటర్స్ యూజ్ చేసినా ఏమి యూజ్ చేసినా మనం ఇక్కడ పారాంథసిస్ బ్రాకెట్స్లోనే మనం ఇండికేట్ చేయాలి. వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ యూజింగ్ ద కీవర్డ్ వేరియబుల్. ఇక్కడ వేరియబుల్ అనేది డిక్లేర్ చేస్తున్నాం, అది ఎలా కీవర్డ్ కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రోగ్రామ్ని ఎలా క్రియేట్ చేస్తాం అన్నది ఇక్కడ డిస్కస్. నెక్స్ట్ స్క్రిప్ట్ రిక్వైర్ నైదర్ ఏ మెయిన్ ఫంక్షన్ ఆర్ అండ్ ఎగ్జిస్ట్ కండిషన్. స్క్రిప్ట్ యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మన ఫంక్షన్స్ని మన కండిషన్ మీద ఎగ్జిస్ట్ చేస్తూ ఉండాలి. ఓకేనా? వేరియబుల్స్ స్క్రిప్ట్లో వేరియబుల్స్ ఉంటాయి. స్క్రిప్ట్ మన జావా స్క్రిప్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏంటి ఫంక్షన్స్ వేరియబుల్స్ ఉంటాయి. వేరియబుల్స్ని అయితే పారాంథసిస్ బ్రాకెట్స్తో మనం ఇండికేట్ చేస్తాము, అలాగే కర్లర్ బ్రాకెట్స్తో టర్మినేట్ చేస్తూ ఉంటాం సరౌండింగ్. ఓకేనా? నెక్స్ట్ వేరియబుల్స్ని ఎలా యూజ్ చేస్తాం? ఏ వేరియబుల్ ఈజ్ ఏ నేమ్డ్ వాల్యూ దట్ యూ యూజ్ ఇన్ యువర్ ప్రోగ్రామ్స్. Most people will have used variables without realizing it. Variables in programs do not have fixed values, just as they did not in basic algebra. Variable is a named value that you use in your program. నీ ప్రోగ్రాంలో యూజ్ చేసుకునే వాల్యూ యొక్క నేమే వేరియబుల్ అంట. నువ్వు ఈ ప్రోగ్రాంలో ఏదైతే యూజ్ చేసుకుంటున్నావో, ఏ ఆబ్జెక్ట్ అయితే యూజ్ చేసుకుంటున్నావో ఆ ఆబ్జెక్ట్ యొక్క నేమ్నే, దాని యొక్క నేమ్ ఏమంటున్నావు? వేరియబుల్ అంటున్నావు. మోస్ట్ పీపుల్ విల్ హ్యావ్ యూజ్డ్ వేరియబుల్స్ వితౌట్ రియలైజింగ్ ఇట్. ఎక్కువ పర్సన్స్ వేరియబుల్స్ యూజ్ చేసేటప్పుడు రియలైజింగ్ లేకుండా యూజ్ చేసుకుంటాం. వేరియబుల్స్ ఇన్ ప్రోగ్రామ్స్ డు నాట్ హ్యావ్ ఫిక్స్డ్ వాల్యూస్. వేరియబుల్స్ అనేది ప్రోగ్రాంలో ఫిక్స్డ్ వాల్యూస్ కాదు, జస్ట్ యాజ్ దే డిడ్ నాట్ ఇన్ బేసిక్ ఆల్జీబ్రా. ఆ ప్రోగ్రాంలో జస్ట్ టెంపరర్లీ దాని యొక్క నేమ్ కింద, ఆబ్జెక్ట్ యొక్క నేమ్ కింద మనం యూజ్ చేసుకుంటున్నాం. అలాగని ఇది యాజ్ దే డిడ్ నాట్ ఇన్ బేసిక్ ఆల్జీబ్రా, ఇది ఆల్జీబ్రా మాత్రం
కాదు, పర్మనెంట్లీ ఆల్జిబ్రా కాదు, జస్ట్ మనం ఆ ఆబ్జెక్ట్కి నేమ్ ఇండికేట్ చేయాలి కాబట్టి వేరియబుల్ కింద మనం నేమ్ని ఇండికేట్ చేసుకుని వాల్యూస్ని ఎంటర్ చేస్తాం అనమాట. అందుకే దే డిడ్ నాట్ ఇన్ బేసిక్ ఆల్జిబ్రా. ఓకేనా. వేరియబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు సమ్ రూల్స్ ఉంటాయి. రూల్స్ ఫర్ వేరియబుల్స్ ఇన్ జావాస్క్రిప్ట్. మనం ఈ జావాస్క్రిప్ట్లో ఫంక్షన్స్ని కీవర్డ్స్ మస్ట్ అండ్ షుడ్గా ఉంటాయని చెప్పాను. కీవర్డ్స్ యూజ్ చేసేటప్పుడే కీవర్డ్స్ని యూజ్ చేసుకుంటాం, ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. ఈ కీవర్డ్స్కి ఫంక్షన్ యూజ్ చేసేటప్పుడు మనకి వేరియబుల్స్ నీడ్. ఈ వేరియబుల్స్ యూజ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ కంపల్సరీ ఉంటాయి జావాస్క్రిప్ట్లో. అదే రూల్స్ ఫర్ వేరియబుల్స్ ఇన్ జావాస్క్రిప్ట్. నేమ్స్ మస్ట్ బిగిన్ విత్ ఏ లెటర్, డిజిట్ ఆర్ ది అండర్స్కోర్. ఇక్కడ వేరియబుల్ కింద నేమ్స్ మనం ఇండికేట్ బిగిన్ చేసాం అనుకో, ఒక నేమ్ కావాలి, నేమ్కి వేరియబుల్ ఇండికేట్ చేస్తున్నాం. అది లెటర్ వైజ్ లెటర్ కింద తీసుకోవచ్చు, అంటే సింగిల్ లెటర్గా తీసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ లెటర్స్ కింద తీసుకోవచ్చు, అలాగే డిజిట్స్ కింద కూడా తీసుకోవచ్చు. ఎక్కువ నెంబర్ ఆఫ్ ఒక నేమ్ కింద సర్ నేమ్, లాంగ్ ఉందనుకో, లాంగ్ నేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూల్స్ ఫర్ వేరియబుల్స్ ఇన్ జావాస్క్రిప్ట్. ఇక్కడ వేరియబుల్ నేను ఏం తీసుకుంటున్నానంటే ఇన్ జావాస్క్రిప్ట్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇన్ జావాస్క్రిప్ట్ అనేది లెందీ నేమ్ అయిపోయింది. లెందీ నేమ్ అయినప్పుడు మనకి ఇక్కడ జావాకి స్క్రిప్ట్కి మధ్యన అండర్స్కోర్ అనేది మనం ఇండికేట్ చేయాలన్నమాట. వేరియబుల్ అనేది లెటర్ కింద తీసుకోవచ్చు, డిజిట్ కింద. యూ క్యాన్ టేక్ వేరియబుల్స్ సింగిల్ లెటర్ ఆర్ డిజిట్స్ ఆర్ నేమ్స్. మనం వేరియబుల్ కింద నేమ్స్ గాను, లెటర్స్ గాను, డిజిట్స్ గాను తీసుకోవచ్చు. లాంగ్ నేమ్ ఈజ్ యూ క్యాన్ టేక్. ఇఫ్ యూ టేక్ లాంగ్ నేమ్ దెన్ యూ విల్ పుట్ ఇన్ ద అండర్స్కోర్ బిట్వీన్ ద నేమ్స్. నువ్వు లాంగ్ నేమ్ తీసుకుంటే ఆ నేమ్ మధ్యన మనం అండర్స్కోర్ అనేది ఇండికేట్ చేయాలి. ఓకేనా. యూ కెనాట్ యూజ్ స్పేసెస్ ఇన్ నేమ్స్. మన నేమ్స్ తీసుకుంటే స్పేస్ ఇవ్వకూడదు అక్కడ. యూ కెనాట్ యూజ్ స్పేస్ యూజ్ చేయకూడదు, అండర్స్కోర్ మాత్రమే యూజ్ చేయాలి. నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్ సో దట్ సమ్ ఆర్ ఆల్ ఆర్ డిఫరెంట్. నేమ్స్ అన్నది మనం ఎలాగైనా తీసుకోవచ్చు. కేస్ నేమ్స్ తీసుకునే ప్రాసెస్లో వెరీ సెన్సిటివ్. అవి ఎలాగైనా తీసుకోవచ్చు. అది ఎలాగంటే సమ్ తీసుకోవచ్చు, ఎడిషన్ తీసుకోవచ్చు, లేదా డిఫరెంట్ నేమ్స్. ఏ రకంగా అయినా మనం వేరియబుల్స్ నేమ్స్ని డిజిట్స్ వైజ్లో అంటే సమ్ తీసుకోవచ్చు, డివిజన్ తీసుకోవచ్చు, ఆల్జబ్రా తీసుకోవచ్చు, ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. తీసుకున్నప్పుడు స్పేస్ మాత్రం యూజ్ చేసుకోకూడదు. యూ కెనాట్ యూజ్ స్పేస్, ఓన్లీ యూ కెన్ యూజ్ అండర్స్కోర్. You cannot use a reserved word keywords as a variable name. Reserved words are those words which are part of the JavaScript language variable name where some. ఇక్కడ మనం you cannot use reserved word keywords. ఇక్కడ some keywords అనేది రిజర్వ్డ్గా ఉంటాయి, అవి మాత్రం యూజ్ చేయకూడదు. వేరియబుల్ కింద అవి యూజ్ చేయకూడదు. కీవర్డ్స్ అని సమ్ ఉంటాయి, ఆ కీవర్డ్స్ని మనం వేరియబుల్ కింద యూజ్ చేయకూడదు. రిజర్వ్డ్ those words which are part of the JavaScript language. ఆ కీవర్డ్స్ అనేది జావాస్క్రిప్ట్లో, స్పెషల్గా జావాస్క్రిప్ట్లో దోస్ పార్ట్ ఎక్కువ వన్ ఆఫ్ ద మోస్ట్ పార్ట్. ఆ పార్ట్ని తీసుకొచ్చి మనకి వేరియబుల్ కింద క్రియేట్ చేసుకుంటే అది నాట్ యాక్సెప్టెడ్. అప్పుడు ఆ స్క్రిప్ట్ ఎగ్జిస్ట్ అవ్వదు, ఆ బ్రౌజర్లో ఎగ్జిస్ట్ అవ్వదు. వేరియబుల్ నేమ్స్ వేరేగా ఉండాలి, కీవర్డ్స్ వేరేగా ఉండాలి. కీవర్డ్స్నే వేరియబుల్ నేమ్ కింద మనం తీసుకోకూడదు. ఇక్కడ వేరియబుల్ చూడండి, వేరియబుల్ నేమ్, ఇక్కడ వేరియబుల్ వేర్ సమ్ అని ఇలా ఇలా నేము అప్లై చేయాలి. ఇలా అప్లై చేసినప్పుడు మధ్యలో స్పేస్ ఇవ్వకూడదు, అండర్స్కోర్ అనేది మనం టైప్ చేయాలి. అలాగే ఈ జావాస్క్రిప్ట్లో యూజ్ చేసేటప్పుడు కీవర్డ్స్ ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి, వేరియబుల్స్ ఉన్నాయి. అలాగే డేటా టైప్స్ కూడా మనకి యూజ్ చేయాలి. లైక్ దట్ సి లాంగ్వేజ్ లాగే మనం డేటా టైప్స్ కూడా యూజ్ చేసుకోవాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజువలీ హ్యావ్ సెవరల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా. కామన్లీ ప్రోగ్రామ్స్ మే యూజ్ క్యారెక్టర్స్, Boolean, integer, strings and many others. Besides, JavaScript has only 4 types of data. In the JavaScript having 4 types of data types. ప్రోగ్రామ్ లాంగ్వేజ్ని యూజ్ చేసేటప్పటికి మనం సెవరల్ డిఫరెంట్ ఆఫ్ డేటా టైప్స్ మీద మన ప్రోగ్రామ్ని క్రియేట్ చేస్తాం. కామన్గా అలా మనం ప్రోగ్రామ్ క్రియేట్ చేసినప్పుడు కామన్లీ ప్రోగ్రామ్స్ మే యూజ్ క్యారెక్టర్స్, బులెన్స్, ఇంటీజర్, స్ట్రింగ్స్. కామన్గా మనకి ఆ ప్రోగ్రామ్ క్రియేట్ చేసేటప్పుడు మనకి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే డేటా టైప్స్ యొక్క క్యారెక్టర్స్ బులెన్ డేటా టైప్,
ఇంటీజర్ డేటా టైప్స్, స్ట్రింగ్ డేటా టైప్స్, ఇలా మెనీ అదర్ బిసైడ్స్. ఈ 4 డేటా టైప్స్ని మనం ఎనీ స్క్రిప్ట్లో ఇన్ ద స్క్రిప్ట్ ఎనీ ప్లేసెస్ ఎనీ టైప్స్ ఆఫ్ డేటా యూ కెన్ యూజ్. జావాస్క్రిప్ట్లో మనం ఈ డేటా టైప్స్ని మన యొక్క ప్రోగ్రామ్ని బేస్ చేసుకుని ఈ 4 డేటా టైప్స్లో ఏ డేటా టైప్ అయినా మనం యూజ్ చేసుకుని మన స్క్రిప్ట్ని రన్ చేయొచ్చు అనమాట. ఓకే, న్యూమరిక్ అనేది కూడా డేటా టైప్. న్యూమరిక్ ఈజ్ ద వన్ ఆఫ్ ద డేటా టైప్. These are the basic numbers. They can be integers or floating pointer values. In this numeric part, having one of the numeric data type. One of the data type numeric is called numeric. In this numeric data type, having 2 types of values, integer values and float values. Numeric అనేది ఒక డేటా టైప్. ఈ డేటా టైప్లో 2 types of వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ ఏంటి? ఇంటీజర్ వాల్యూస్ అండ్ ఫ్లోట్ వాల్యూస్. యూ డు నాట్ నీడ్ డిఫరెంట్ బిట్వీన్ దెమ్ హ్యాస్ యూ డిక్లేర్ అండ్ యూజ్ దెమ్. ఇన్ ఫ్యాక్ట్ యూ క్యాన్ మెర్లీ చేంజ్ ద టైప్ ఆఫ్ డేటా విచ్ ఏ వేరియబుల్ హోల్డ్స్ యాజ్ ప్రోగ్రామ్ రన్స్. మనం ఇక్కడ యూ డు నాట్ నీడ్ డిఫరెంట్ బిట్వీన్ దెమ్ యాజ్ యూ డిక్లేర్ అండ్ యూజ్ దెమ్. ఇన్ ఫ్యాక్ట్ difference you have not need, differentiation you have not need, then between has you declare and use them. ఇక్కడ మనం డిఫరెన్షియేషన్ని యూజ్ చేయవలసిన అవసరం లేదు. ఎప్పుడు ఇన్ఫ్యాక్ట్ వాల్యూస్కి వాల్యూస్ ఇన్ఫ్యాక్ట్ అయ్యే విధంగా మనం ఇక్కడ డిఫరెన్షియేషన్ అవసరం లేదు. యూ క్యాన్ మెర్లీ చేంజ్ ది టైప్ ఆఫ్ డేటా టైప్. అప్పుడు నువ్వు యూ క్యాన్ చేంజ్, వెంటనే నువ్వు డేటా టైప్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. వేరియబుల్ హోల్డ్స్ యాజ్ ద ప్రోగ్రామ్ రన్స్. నువ్వు ప్రోగ్రామ్ రన్ అయ్యే విధంగా ఏ వేరియబుల్ అయితే హోల్డ్ చేస్తున్నావో ఆ వేరియబుల్కి సూట్ అయ్యే విధంగా మనం డేటా టైప్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం తీసుకునే వాల్యూస్ ఇంపాక్ట్ అయ్యే విధంగా మనం డిఫరెన్షియేషన్ ఏం చూడవలసిన అవసరం లేదు న్యూమరిక్ డేటా టైప్లో. నెక్స్ట్ స్ట్రింగ్ అనే ఒక డేటా టైప్. వాట్ ఈస్ ద స్ట్రింగ్? దీస్ ఆర్ కలెక్షన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ నెంబర్స్. ఇన్ దిస్ స్ట్రింగ్ డేటా టైప్ ఓన్లీ హ్యావింగ్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ నెంబర్స్. స్ట్రింగ్ అనే డేటా టైప్లో క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి, నెంబర్స్ మాత్రం కాదు. ది వాల్యూ ఆఫ్ స్ట్రింగ్ క్యాన్ ఈవెన్ కంటైన్ స్పేస్ అండ్ మే బీ టోటల్లీ మేడ్ ఫ్రమ్ డిజిట్స్. ఆల్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ స్ట్రింగ్ బేట్స్ అండ్ 234.432. ఇక్కడ స్ట్రింగ్ అనేది కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఈవెన్ కంటైన్ స్పేస్ అండ్ మే బీ టోటల్లీ అండ్ ఈవెన్ టోటల్లీ కంటైనింగ్ స్పేసెస్. ఈ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్స్ని మనకు స్ట్రింగ్ అనే ఒక నేమ్ తీసుకున్నాం, ఆ నేమ్కి మళ్ళీ స్పేస్ ఇచ్చాం, ఆ స్పేస్ కూడా ఇంక్లూడింగ్ అయ్యి ఉండే. స్ట్రింగ్ క్యాన్ ఈవెన్ కంటైన్ స్పేసెస్ అండ్ మేబీ టోటల్ మేడ్ ఫ్రమ్ డిజిట్స్ నుంచి కూడా మనం ఇక్కడ టోటల్లీ డిజిట్స్ ఇచ్చే స్పేసు, స్ట్రింగ్కి ఇచ్చే స్పేస్, ఇవన్నీ టోటల్లీ ఇంక్లూడ్ అయ్యే మనకి స్ట్రింగ్ ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, క్రిస్ అని 2 times ఇచ్చాను. క్రిస్ వన్ ఆఫ్ ది అనదర్ క్రిస్. ఈ రెండింటి మధ్యన స్పేస్ ఉంది, దీని కూడా ఇంక్లూడింగ్. ఇవన్నీ ఏంటి? బైట్స్ కింద మనం డిజైన్ చేసుకుంటాం అనమాట. బైట్స్ కింద తీసుకుంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడ బైట్స్ అనేది చూడండి, నెంబర్ డిజిట్స్ వైజ్ 234.432. ఇలా బైట్స్ వైజ్ మనకి స్ట్రింగ్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది వాల్యూస్ని. When a value is assigned as a string to a variable name, you must tell the JavaScript system what type of data it is now handling. To do this, you put quotations around the value. When a value is assigned, ఎప్పుడైతే మనం వాల్యూ స్ట్రింగ్కి ఒక వాల్యూని అసైన్ చేసామో, when a value is assigned as a string to a variable name, you must tell the JavaScript సిస్టమ్ వాట్ టైప్ ఆఫ్ డేటా టైప్. ఇక్కడ మనం ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ని హ్యాండిల్ చేస్తున్నాం అన్నది కంపల్సరీ మనం ఇక్కడ ఇండికేట్ చేయాలి. టు దిస్, నువ్వు డేటా టైప్ యూజ్ చేస్తున్నావు, ఏ టైప్ డేటా టైప్ యూజ్ చేస్తున్నావు అనేది మస్ట్గా మన స్క్రిప్ట్లో మనం ఇక్కడ ఇండికేట్ చేయాలి. టు దిస్ యూ పుట్ కొటేషన్స్ అరౌండ్ ద వాల్యూ. అది ఎలా ఇండికేట్ చేస్తున్నావు? కొటేషన్స్, సింగిల్ కొటేషన్స్ అవ్వచ్చు, డబుల్ కొటేషన్స్. ఇలా ఈ కొటేషన్స్తో మనం డేటాని ఇండికేట్ చేయాలన్నమాట. ఇక్కడ విజిటర్స్ నేమ్, ఇక్కడ చూడండి,
ఇక్కడ వేరియబుల్ నేము విజిటర్ నేమ్ అని ఇచ్చుకున్నాం. లాంగ్ నేమ్ అయింది కాబట్టి మధ్యలో అండర్ స్కోర్ అది అండర్ స్కోర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్రిస్ బైట్స్ అనే ఆ వేరియబుల్కి నేమ్ అని ఇచ్చాను, క్రిస్ బైట్స్. దాని యొక్క వాల్యూ ఏంటి 34.45 కింద తీసుకున్నాం అనమాట. అంటే ఇదేంటి స్ట్రింగ్ అనమాట. క్రిస్ బైట్స్ అనేది ఏంటి, ఒక పేరు తీసుకున్నాను, ఆ పేరుకి వాల్యూ ఏమి ఇచ్చాను, స్ట్రింగ్ అనే డేటా టైప్ అనమాట ఇది. ఓకేనా. నెక్స్ట్ బులియన్ డేటా టైప్. వాట్ ఈస్ ద బులియన్ డేటా టైప్? బులియన్ వేరియబుల్స్ holds the value true and false. These are used to a lot of programming to hold the result of conditional test. Boolean is the testing data type. Boolean is the testing data type. Which type of testing? True or false? Maybe we'll get true or false. Boolean data type అనేది ట్రూ అవ్వచ్చు. Boolean data type యూజ్ చేసినప్పుడు ట్రూ అయినా అవ్వచ్చు ఆర్ ఫాల్స్ అయినా అవ్వచ్చు. అండ్ ఈ ట్రూ కండిషన్ టెస్ట్ చేయడానికి, కండిషన్ చెక్ చేయడానికి మనం బులియన్ డేటా టైప్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ నల్ అనే డేటా టైప్. దిస్ ఈజ్ యూజ్డ్ వెన్ యూ డు నాట్ నో సంథింగ్. ఏ నల్ వాల్యూ మీన్స్ వన్ దట్ హ్యాస్ నాట్ హ్యాడ్ బీన్ డిసైడ్. ఇట్ డస్ నాట్ మీన్ nil or zero and should not be used in that way ever. Null is the one of the data type. Null is no more, value is no more, only nil or zero. Null is the nil or zero, no values. నల్ అనే డేటా టైప్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే వాల్యూ మీన్స్ వన్ దట్ హ్యాస్ నాట్ ఎట్. అక్కడ వాల్యూ ఏమీ లేదు, అక్కడ వాల్యూ ఇక్కడ చూడండి, స్ట్రింగ్లో ఒక నేమ్ ఇచ్చాను, నేమ్ ఇచ్చి నేమ్కి వాల్యూ లేనప్పుడు నల్ అనే ఒక డేటా టైప్ని యూజ్ చేస్తాం. వాళ్ళు ఇన్ కేస్ జీరో, ఈ క్రిస్ బైట్స్కి జీరో అన్న మన నల్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. యూజింగ్ వేరియబుల్స్ ఇన్ జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్. వేరియబుల్స్ని జావాస్క్రిప్ట్ ప్రోగ్రాంలో మనం ఎలా యూజ్ చేస్తాం? మనకి ప్రోగ్రామ్ క్రియేట్ చేసేటప్పుడు HTML అనేది కంపల్సరీ. ఫైల్ యొక్క ఫస్ట్ ఫైల్ ఏంటని తెలియడానికి HTML ఫైల్, అందులో హెడ్ ఆఫ్ ద సెక్షన్లో మనం నేమ్ ఇస్తాం, టైటిల్ అని ఇస్తాం, ఇచ్చి సింపుల్ జావాస్క్రిప్ట్ అని ఇచ్చి టైటిల్ క్లోజ్ చేసాను, హెడ్ క్లోజ్ చేశాను, బాడీ క్లోజ్ చేశాను. స్క్రిప్ట్ లాంగ్వేజ్, ఇక్కడ స్క్రిప్ట్ రాసిన తర్వాత ఇక్కడ వేరియబుల్ ఇండికేట్ చేస్తున్నాను. లాంగ్వేజ్లో బాడీలో వేరియబుల్స్ని ఇండికేట్ చేస్తున్నాను. విజిటర్ నేమ్. వేరియబుల్ నేమ్ ఏంటి? విజిటర్ నేమ్ ప్రాంప్ట్. ఎంటర్ యువర్ నేమ్. ఇక్కడ ఏంటి? ప్రాంప్ట్ టైప్. ఆ నేమ్ ఏంటి? ప్రాంప్ట్ టైప్. ఇక్కడ నేము ఎంటర్ చేయాలన్నమాట. డాక్యుమెంట్ డాట్ రిటర్న్ ఎల్ఎన్. యువర్ నేమ్. ఇక్కడ ఏంటి? రిటర్న్ ఫస్ట్ ఏంటి? యువర్ నేమ్. H1 అని ఇచ్చి యువర్ నేమ్. H1 అనేది ఏంటి? హెడ్డింగ్. ఒక హెడ్డింగ్లా ఫామ్ అవుతుంది. H1 అని నీ నేమ్ అనేది ఒక హెడ్డింగ్ వైజ్ వస్తుంది. డాక్యుమెంట్ రిటర్న్. రెండోది విజిటర్ నేమ్ అంటే వేరియబుల్ నేమ్. ఇక్కడ ఎవరైతే వేరియబుల్ నేమ్ ఏదైతే తీసుకున్నామో అది ఇక్కడ ఇండికేట్ చేయాలి. అది H2. ఇక్కడ డాక్యుమెంట్ రైట్లో నీ నేమ్ వస్తుంది, విజిటర్ నేమ్. 2 నేమ్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు చూడాలి. ఇక్కడ విజిటర్ నేమ్ అనేది ఒక నేము, అనదర్ నేము వేరే నేము. 2 నేమ్స్ ఉన్నాయి. ఒకటి విజిటర్ నేము, ఒకటి యువర్ నేము. ఇలా డాక్యుమెంట్ క్లోజ్ చేసిన తర్వాత స్క్రిప్ట్ బాడీ క్లోజ్ చేయాలి. ఇలా వేరియబుల్స్ని మనం ఇండికేట్ చేస్తాం. ఇక్కడ విజిటర్ 2 తీసుకున్నాం చూడండి. విజిటర్ నేమ్ ప్రాంప్ట్ ఎంటర్ నేమ్. ఒకటి ఎంటర్ నీ నేము, రెండోది విజిటర్ నేము. ఇలా 2 నేమ్స్. ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకున్నాం. విజిటర్ నేమ్ అనేది, ప్రాంప్ట్ అనేది. ఈ 2 తీసుకుని మనం ఈ నేమ్స్ 2 ఇండికేట్ చేయాలి. ఇక్కడ నేమ్స్ ఏంటి? వేరియబుల్స్ కింద మనం తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ స్ట్రింగ్ మ్యానిపులేషన్. స్ట్రింగ్ అనేది కూడా ఒక డేటా టైప్. స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఎలా చేస్తాం? ఈవెన్ ఇఫ్ యూ only think about reality simple operations using string. JavaScript has many which are very useful. Broadly speaking, string manipulation involves either joining strings together, splitting them apart, or searching through them. JavaScript has functions which perform all of these operations and much more. జావాస్క్రిప్ట్లో ఫంక్షన్స్ని మనం పెర్ఫామ్ చేస్తాం. అలా
జావాస్క్రిప్ట్లో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ని మనం ఆపరేట్ చేస్తాం. ఆపరేట్ చేసేటప్పుడు ఇందులో వన్ ఆఫ్ ద మోస్ట్ మ్యానిపులేట్ చేసేది ఏంటంటే స్ట్రింగ్ అనే డేటా టైప్ని మ్యానిపులేట్ చేసేటప్పుడు ఓన్లీ వన్ థింగ్ అబౌట్ రియల్లీ సింపుల్ ఆపరేషన్ యూజింగ్ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ అనే డేటా టైప్ని యూజ్ చేసి మనం సింపుల్గా ఆపరేషన్ చేయొచ్చు, ఆపరేట్ చేయొచ్చు. ఈ జావాస్క్రిప్ట్లో మనం స్ట్రింగ్ అనే డేటా టైప్ని వెరీ ఈజీగా మనం ఆపరేట్ చేయొచ్చు. జావాస్క్రిప్ట్ హ్యాస్ మెనీ విచ్ ఆర్ వెరీ యూజ్ఫుల్. ఈ స్ట్రింగ్ అనే మ్యానిపులేట్ డేటా టైప్ యూజ్ చేయడం వల్ల మన స్క్రిప్ట్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది. బ్రాడ్లీగా మనం దీన్ని స్ట్రింగ్ అని మ్యానిపులేట్ చేయొచ్చు. చాలా వెరీ ఈజీగా, బ్రాడ్లీగా అంటే చాలా ఎంత స్క్రిప్ట్లో ఎంతైనా ఎక్కడైనా ఎనీ ప్లేస్ ఎనీవేలో మనం స్ట్రింగ్ అనే డేటా టైప్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎంత ఎక్కువగా అయినా యూజ్ చేసుకోవచ్చు. Involves either joining strings together, splitting them a part of searching through. ఈ స్ట్రింగ్ అనే డేటా టైప్ని యూజ్ చేయడం వల్ల మనకి ఎనీ డేటా టైప్ని కూడా మనం జాయిన్ చేయొచ్చు టుగెదర్. ఈ డేటా టైప్ అనేది ఎనీ డేటా టైప్తో కూడా ఇది జాయిన్ అవ్వగలదు, అలాగే స్ప్లిట్ అవ్వగలదు. ఈ డేటా టైప్ని యూజ్ చేయడం వల్ల మన స్క్రిప్ట్ స్ప్లిట్ అవుతుంది, రిమైనింగ్ డేటా టైప్స్తో కూడా జాయిన్ అవ్వగలదు. అలాగే ఈ డేటా టైప్ని ఎలిమెంట్స్ని సెర్చ్ చేయడానికి కూడా ఈ డేటా టైప్ని యూజ్ చేస్తాం. అంటే ఒక స్క్రిప్ట్ తయారు చేసే స్క్రిప్ట్ని క్రియేట్ చేసే ప్రాసెస్లో స్ట్రింగ్ అనే డేటా టైప్ని యూజ్ చేయడం వల్ల వెరీ బ్రాడ్లీగా యూజ్ అవుతుంది. ఎందుకు యూజ్ అవుతుంది? ఈ స్ట్రింగ్ అనే డేటా టైపు రిమైనింగ్ డేటా టైప్స్తో జాయిన్ అవ్వగలదు, అండ్ ప్లస్ స్క్రిప్ట్ని స్ప్లిట్ చేయగలను, అండ్ ప్లస్ దట్ స్ప్లిట్లో ఉన్న ఎలిమెంట్స్ని పార్ట్స్ని అంటే స్క్రిప్ట్లో ఉన్న పార్ట్స్ని సెర్చ్ చేయడానికి కోసం కూడా ఫర్ ద సెర్చింగ్ ద స్క్రిప్ట్ యూజింగ్ ద స్ట్రింగ్ డేటా టైప్. ఈ స్ట్రింగ్ అనేది ఇన్ని టైప్స్ ఆఫ్లో మనం ఈ స్ట్రింగ్ అనే డేటా టైప్ని మోర్ దెన్ టైప్స్లో మ్యానిపులేట్ చేయొచ్చు అనమాట. ఇది ఈ జావాస్క్రిప్ట్లో స్ట్రింగ్ అనే మ్యానిపులేట్ని ఇలా రన్ చేయొచ్చు. ఓకేనా? విష్ యూ గుడ్ లక్.